తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు చేశారు. కొట్టు సత్యనారాయణ స్థానంలో వడ్డీ రఘురాంను నియమించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పీఏసీ మెంబర్గా జగన్ నియమించారు. పార్టీ బలోపేతం పైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శిష్యుడే వట్టి రఘురాం. ప్రస్తుతమైతే గత ప్రభుత్వంలో ఆక్వా బోర్డు చైర్మన్ గా వడ్డీ రఘురాం పనిచేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. చెప్పండి సాయిరాం, ఇటు చూస్తే మరి తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ లో మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేస్తున్నాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ స్థానంలో వడ్డీ రఘురాంను నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అదే సమయంలో కొట్టి సత్యనారాయణకు పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గకుండా ఆయన్ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ గా నియమించడం అయితే రాజకీయ ప్రాధాన్యం అయితే సంతరించుకుంది. వడ్డీ రఘురాం గత వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పటి ప్రభుత్వంలో ఆక్వా బోర్డు చైర్మన్ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకి ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికల అనంతరం కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలగా కొనసాగుతూ రైతు విభాగంలో మెంబర్ గా అయితే పనిచేశారు. అదేవిధంగా మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన వడ్డీ రఘురాం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజల్లో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే నాయకుడు గుర్తింపు పొందారు. అదేవిధంగా ఏదైనా ప్రజలకు సమస్య వస్తే ప్రజల మధ్య ఎప్పుడు కూడా ఆర్థికంగా కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రఘురాం అని చెప్పేసి నియోజకవర్గంలో కొంచెం అతనికి ప్రజల్లో ఒక నమ్మకం అయితే పెరిగింది. అదేవిధంగా యువత, అదేవిధంగా రాజకీయ రైతు పార్టీ కేడర్ లో కూడా ఆయనకి ఫాలోయింగ్ కూడా బలపడిందని చెప్పేసి ఆ స్థానికంగా తాడేపల్లి నియోజకవర్గంలో అయితే ఆ మాట అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఈ నేపథ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే వడ్డీ రఘురాముకి ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించే ఉన్నాయన్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అమూల్యం అంటే ఇప్పుడు మరి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఇటు పీఏసీ మెంబర్ గా నియమించడం వెనుక మరి ఇప్పుడు బాధ్యతను పెంచడం లాగే చూడొచ్చు అంటారా? అది మరోవైపు చూసుకుంటే మన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పూర్తిగా పక్కన పెట్టకుండా పార్టీ కీలక కమిటీ అయిన పిఏసీలో సభ్యుడిగా నియమించడం ద్వారా ఆయన అనుభవాన్ని రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలనే వ్యూహం కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇది పార్టీ లోపల సమతుల్యతను కాపాడే ప్రయత్నంగానే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే రాబోయే రోజుల్లో వైసీపీని కూటమి ఎదుర్కొనే విధంగా స్థాయికి తీసుకెళ్లే విధంగా వడ్డీ రఘురాం అదేవిధంగా కొట్టి సత్యనారాయణ ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తారా, లేదా నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం దిశలో వడ్డీ రఘురాం ముందుకు సాగుతూనే రాష్ట్ర స్థాయిలో కొట్టు సత్యనారాయణ పార్టీకి బలోపేతంగా నిలుస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ మార్పుతో స్థానిక నాయకుల్లో ఏమైనా అసంతృప్తి తలెత్తే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతం కూడా రాజకీయ పరంగా కూడా ఇక్కడ కొట్టు సత్యనారాయణకి కొంచెం కార్యకర్తల్లో కూడా కొంచెం స్పందన తగ్గి కొంచెం రఘురాంతో కొంచెం కార్యకర్తలందరూ కూడా కొంచెం ముందు స్థాయిలోకి వస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఏదేమైనా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఎటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలన్నింటినీ కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఇద్దరు నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఉన్న వైసీపీ కార్యకర్తలందరినీ కూడా ముఖ్యమైన నాయకులందరినీ కూడా మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు చూస్తే మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శిష్యుడు వడ్డీ రఘురాం అవ్వడం వల్లనే అందుకు కన్సిడర్ చేశారంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఒక కారణం అది కూడా ఉండొచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇతను ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఇంత ముందు ఆక్వా బోర్డు మెంబర్ గా చేసిన వ్యక్తి, అదేవిధంగా ఎన్నికల తర్వాత ఈయన రైతు విభాగంలో పనిచేసిన వ్యక్తి. అది ఇక్కడ నియోజకవర్గం పరంగా మొత్తం కూడా ముఖ్యంగా ఈయనకి కోఆర్డినేటర్ పదవి ఇవ్వడానికి చాలా కారణం ఏంటంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ కన్నా ఎక్కువ ఈయన రఘురాంకి ఎక్కువ ప్రజల్లో ఒక ఫాలోయింగ్ అయితే పెరిగింది. దానివల్ల రాబోయే ఎన్నికల్లో కూటమిని ఎదుర్కొనే విధంగా ఉండాలంటే ఇన్ఛార్జ్ మార్పు తప్పనిసరి. అదేవిధంగా ప్రజల్లో ఉండే వ్యక్తి మనకు ఉపయోగపడతారని చెప్పేసి అధిష్టానం గుర్తించినట్టయితే తెలుస్తుంది. అమూల్య, మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసమే ఈ మార్పులు, అంటే మెయిన్ గా రాబోయే ఎన్నికల పైన ఫోకస్ చేసే ఈ మార్పులు చేశారంటారా? అదే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో లోటుపాట్లు మనం ఎత్తి చూపితేనే రాబోయే ఎన్నికల్లో మనకి గట్టి పోటీ దక్కుతుంది. అదేవిధంగా
ఇప్పుడు ఏదైనా ప్రజల చెంత కూటమి ఉంటుందా లేదా, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా, అదే విధంగా ప్రజలకు కూడా అండదండగా ఉండి రాబోయే రోజుల్లో వైసీపీని మొత్తాన్ని కూడా నియోజకవర్గం మొత్తం కూడా విస్తరింపజేసి వైసీపీ పాలన గురించి తెలియపరిచి రాబోయే ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వాలి కూటమికని నిర్ణయం తీసుకున్నట్లు, అదే విధంగా ఆ విధంగానే పనిచేసే విధంగా నాయకులు కూడా అదేవిధంగా రఘురామ్ కూడా ప్రజల్లో ఎక్కువ అతనికి ఫాలోయింగ్ ఉండడం వల్ల అతను కంపల్సరీగా వచ్చే ఎన్నికల్లో కూటమికి గట్టి పోటీ ఇస్తాడని ఒక నమ్మకంతో అధిష్టానం ఆయన్ని నియమించినట్టు తెలుస్తుంది. రైట్ సాయిరామ్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం సాయిరామ్. ఇక చూసుకుంటే తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు చేసినట్టు తెలుస్తోంది. కొట్టు సత్యనారాయణ స్థానంలో వడ్డీ రఘురామ్కు నియమించినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పిఏసీ మెంబర్గా నియమించారు జగన్. ఇక పార్టీ బలోపేతం పైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శిష్యుడు వడ్డీ రఘురామ్ ఇక గత ప్రభుత్వంలో ఆక్వా బోర్డు చైర్మన్ గా వడ్డీ రఘురామ్ పనిచేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రజల్లో కూడా చూసుకుంటే తాడేపల్లిలో ఇటు కొట్టు సత్యనారాయణ కంటే కూడా ఇటు రఘురామ్కే ప్రజల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఉందని కూడా తెలుస్తోంది. ఇంకా అందుకే రఘురామ్ని కూడా కన్సిడర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించడానికి మాత్రం ఆయన విష ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జికి సంబంధించి వడ్డీ రఘురామ్ను నియమించడం జరిగింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణని ఇన్ఛార్జిగా తప్పించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు ఇనాక్టివ్ అవ్వడం, వారు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే కొట్టు సత్యనారాయణ తన వ్యాపారం నిమిత్తం బెంగళూరులో ఎక్కువ కాలం ఉంటున్నారు, నియోజకవర్గంలో అందుబాటులో లేరు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకున్న నేపథ్యంలో జగన్ ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు చేసుకుంటూ వచ్చున్నారు. 2 సంవత్సరాల కాలం తర్వాత పార్టీని ఈ గాడిలో పెట్టడానికి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించారు, అటు అనంతపురం జిల్లాలో సింగమల నియోజకవర్గానికి శైలజానాథ్ నియమించారు. అదేవిధంగా ఇచ్చాపురానికి సిరియా సాయిరా స్థానంలో మరొక ఏదైతే శ్యాంప్రసాద్ రెడ్డిని నియమించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా కొట్టు సత్యనారాయణ స్థానంలో వడ్డీ రఘురామ్ నియమించడం జరిగింది. ఏదైతే వడ్డీ రఘురామ్ ఆర్థికంగా బలమైన నేత, గతంలో కూడా ఆయన గతంలో ఆక్వా చైర్మన్ గా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కోసం గెలుపు కోసం కూడా పనిచేసిన నేత వట్టి వసంత కుమార్, కాంగ్రెస్ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వడ్డీ రఘురామ్ ఆర్థికంగా బలమైన నేత కావడం, అదేవిధంగా సామాజిక వర్గ నేపథ్యంలో కూడా బలమైన ప్రాధాన్యత ఉండడంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జగన్ తన పార్టీని బలోపేతం చేసే దిశగా వడ్డీ రఘురామ్కు బాధ్యతలు అప్పచెప్పారు. ఏదైతే ఇలా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా నియోజకవర్గం పట్టు పెంచుకోవడంలో కూడా వచ్చే స్థానిక ఎన్నికలకు పట్టు పెంచుకునే విధంగా అధికార పార్టీని ఢీకొట్టే విధంగా జగన్ ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఇది పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, జగన్ రాబోయే రోజుల్లో జిల్లాల పర్యటన చేయడానికి అనుకూలమైన నేపథ్యంలో వరుసగా రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై దృష్టి పెట్టారు. పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని తాడేపల్లి నుంచి సమాచారం అందుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు చేశారు. ఇక కొట్టు సత్యనారాయణ స్థానంలో వడ్డీ రఘురామ్ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పిఏసీ మెంబర్గా నియమించారు జగన్. ఇక పార్టీ బలోపేతం పైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శిష్యుడు వడ్డీ రఘురామ్ ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆక్వా బోర్డు చైర్మన్ గా వడ్డీ రఘురామ్ పనిచేశారు. ఇక తాడేపల్లిలో చూసుకుంటే ఇటు కొట్టు సత్యనారాయణ కంటే కూడా రఘురామ్కే ప్రజల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండడం, మరియు ఇటు రాజకీయ పరంగా కూడా మంచి పట్టు ఉంది రఘురామ్కి. ఇక ఆర్థిక పరంగా కూడా చాలా బలమైన నేత అవ్వడంతో జగన్ ఇటు రఘురామ్ను కన్సిడర్ చేయడం అయితే జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రిగా కొట్టు సత్యనారాయణ పనిచేశారు. ఇప్పుడు ఆయననైతే ఇటు రీప్లేస్ చేస్తూ
రఘురామ్ను నియమించినట్టయితే తెలుస్తోంది. ఇక ప్రచారాల్లో కూడా పాల్గొనకపోవడం, అక్కడున్న నేతలను మరియు కార్యకర్తలను పట్టించుకోకపోవడమే దీనికి మెయిన్ కారణం అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే వచ్చే ఎన్నికలే దృష్టిలో పెట్టుకొని అయితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఇటు జిల్లాల పర్యటన కూడా చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే ఇటు మరి ఇన్ఛార్జిని మార్పు చేయడం అయితే జరిగిందని తెలిపారు.